టాలీవుడ్ సత్తాని బాలీవుడ్ కి చాటిన చిత్రం బాహుబలి. టాలీవుడ్ స్టార్ హీరోల క్రేజ్ ని బాలీవుడ్ లోనూ రఫ్ఫాడించిన చిత్రం RRR. తెలుగోడి దమ్ముతో ఉత్తరాదిని ఊపేసిన చిత్రం పుష్ప. రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు పలు విశేషాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ ఈ చిత్రాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న తన 73వ ఏట తన భవిష్యత్ ప్రణాళికలు చెప్తూ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు రాకేష్ రోషన్. RRR పుష్ప చిత్రాల్లోని పాటలు ఎంతో క్రేజీగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. బాహుబలి చిత్రాన్ని మెచ్చుకుంటూనే అది కరణ్ అర్జున్ ని పోలి ఉందని చెప్పడం సెన్సేషన్ గా మారింది. బాలీవుడ్ ఫెయిల్యూర్స్ కి కారణాన్ని విశ్లేషించారు ఆయన. బాలీవుడ్ మేకర్స్ ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలు కాకుండా తాము తమ స్నేహితులకి ఇష్టమైన సినిమాలు తీయటమే ఫ్లాప్లకు కారణమని చెప్పారు. ప్రజల జీవితాలకు అద్దం పట్టే కథలకు కమర్షియల్ వాల్యూస్ జోడించి దక్షిణాది మేకర్స్ హిట్స్ ఇస్తున్నారని విశ్లేషించారు. హృతిక్ రోషన్ కి తండ్రి అయిన రాకేష్ రోషన్ ఘర్ ఘర్ కీ కహానీతో నట ప్రస్థానం ప్రారంభించారు. గుండా గర్జ్ తో డైరెక్టర్ గా కెరీర్ ని మలుచుకున్నారు. కరణ్ అర్జున్ కహో నా ప్యార్ హై, కోయి మిల్ గయా, క్రిష్ 2, క్రిష్ 3 లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ని రూపొందించారు. హృతిక్ రోషన్ తో క్రిష్ 4 ని త్వరలో తెరకెక్కించనున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.